వాస్తవంగా హైందవ సహోదరులు ఒక మాట చెబుతారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. అన్నం దేవునితో సమానం అని వాళ్ళు దేవునిలాగా ఆరాధిస్తారు. మీరు కావాలని చూడండి, వాళ్ళు మొదట ముద్దకి ఏం చేస్తారంటే అది కూడా ఒక విగ్రహారాధన తీసుకొని ఇట్లా అనలే, ఇట్లా అనేది మనోళ్ళు కాదు. ఈ ప్రార్థన చేయని బ్యాచ్ ఒకటి ఉంటుంది, నామకార్థ బ్యాచ్. ఇదొక బ్యాచ్ ఉంటుంది. ఎప్పుడు ఇలా అనమాక, ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు నాయనా, ఈ ఆహారాన్ని పవిత్రపరచండి, ఎందుకంటే మీరు పవిత్రపరచకపోతే ఎంతోమంది ఫుడ్ పాయిజన్ చచ్చారు ప్రభువా. ఫుడ్ పాయిజన్ చావట్లా, పెద్ద రోగం అది, అర్థమవుతుందా? దీన్ని పవిత్రపరచండి, ఈ ఆహారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు నాయనా. ప్రభువా నా తండ్రి, నేనైతే కడుపు నిండా తింటున్నాను నాయనా, లేని వారు కొన్ని కోట్ల మంది ఉన్నారు, వారికి కూడా ఆకలితో ఉన్నటువంటి వారికి భోజనం పెట్టు నాయనా, మీకు స్తోత్రం అని చెప్పి తిని, మీరు ఇచ్చిన ఆహారం తిని పక్కవాడి భార్య మీద కన్నీనివ్వకుండా కాపాడు నాయనా, పక్క వాళ్ళ భర్త మీద కన్నీనివ్వకుండా కాపాడు ప్రభువా. ఇంత పెద్ద ప్రార్థన వదిలే, తిన్న చాకిరికి తగినటువంటి సేవ చేసే శక్తిని ఇవ్వండి నాయన అని చిన్న ప్రార్థన చేసుకొని తినాలా.